తిరువారూరు చేరుకున్నా అని చెప్పుకున్నాం కదా. ఈ బంగారు కామాక్షిని సేవిస్తూ ఎక్కడ కుటుంబాలు తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కదా కుటుంబాలు. ఆ కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ ఈ వలస జీవితం వాళ్ళకి విసుగొచ్చేసింది. సరే మంచి ఊరు, మన ఆదరించగలిగిన ఊరు, మంచి దేవాలయం ఉన్న చోటు ఏముంటుంది అక్కడ అని చెప్పేసేసి అనుకున్నప్పుడు, అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఊరు తిరువారూరు. అది ముక్తిప్రదమైన ఊరు అంటారు. ఎందుకనంటే అక్కడున్న త్యాగరాజేశ్వర స్వామి చాలా భక్తప్రియుడు. భక్తప్రియుడు. ఎందుకంటే త్యాగరాజస్వామి ఈశ్వరుడు అని చెప్పాను కదా. త్యాగరాజేశ్వర స్వామి ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు. సాధారణంగా మన నందీశ్వరులు ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? కూర్చుని ఉంటారు. కానీ ఈ తిరువారూరులో నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. ఎందుకు నిలబడి ఉంటాడు అంటే, ఈ భక్తులకి ఎలాగో అలాగా వాళ్ళకి అనుగ్రహం కలిగించాలని ఎప్పుడు పడితే అప్పుడు ఈ త్యాగరాజేశ్వరుడు గబగబా పద 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 అంటాట. బా మాటి మాటికి పద పద అంటాడు ఇతను. ఈ స్వామి ఇంట్లో సేవ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంక నందీశ్వరుడు కూర్చోవడం మానేసి నిలబడే ఉంటాట. నేను వెళ్ళి చూసొచ్చాను. అక్కడ నందీశ్వరుడు నిలబడే ఉంటాడు. త్యాగరాజేశ్వర స్వామి లింగ స్వరూపంలో ఉంటుంది. దాన్ని ఎదుర్కొండగా నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. అంటే అంత మహత్తరమైన ప్రదేశం కమలాంబ త్యాగరాజేశ్వర స్వామి చుట్టూ ఉపాలయాలు, చక్కటి వాతావరణం. అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ దండయాత్రల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఈ గుర్రాలు అవన్నీ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో చిన్న చిన్న గదులు, చిన్న చిన్న గుమ్మాలు. అంటే ఆనాడు దేవాలయాలు ఒక పెద్ద పాఠశాలలు. ఎన్ని విషయాలు అవి నేర్పేవన్నమాట మనకి. జనాల్ని రక్షించుకోవాలి, దేవుణ్ణి రక్షించుకోవాలి, భక్తిని రక్షించుకోవాలి, సంస్కృతిని రక్షించుకోవాలి. ఇన్ని రకాలుగా రక్షించుకోవాలంటే పెద్ద పెద్ద గుమ్మాలు పెడితే వాళ్ళు గుర్రాలతోటే వచ్చేస్తారు కదా దండయాత్రలు చేయడానికి. అందుకని చిన్న చిన్న గుమ్మాలు పెట్టుకుని ఓ పెద్ద వ్యవస్థని, ఒక కోటలాగా ఒక పెద్ద వ్యవస్థని ఆ తిరువారూరులో ఉంది. అది చూసి సరే మనం అక్కడికి వెళ్దాం కొంచెం శాంతిగా ఉంటుందని చెప్పేసేసి ఈ ఈ బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు. తిరువారూరులో సుమారు 45 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ శ్యామశాస్త్రి గారు జన్మించారు. 1767 సంవత్సరంలో ఈ తిరువారూరులో జన్మించారు. తిరువారూరు అప్పుడు కొన్నాళ్ళయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాలీ దండయాత్రలు మొదలయ్యాయి. హైదరాలీ దండయాత్రలు మొదలయ్యేసరికి మళ్ళీ వీళ్ళకి భయం పట్టుకుంది. ఎక్కడికెళ్ళాలి? 45 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా. పిల్లలు, పాపలు అందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇక్కడే. మళ్ళీ గిన్ని తప్పెళ్ళ మోసుకుని ఎక్కడికెళ్ళిపోతాం అని చెప్పేసి బెంగగా వీళ్ళు ఉంటున్న సమయంలో అప్పటికి తంజావూరు మహారాజు చాలా వైభవంగా ఉన్న ఊరు. రాజు ఆయన. ఈ తిరువారూరు దేవాలయం. దేవాలయాన్ని ఒక కోటలా ఉంటుంది. కానీ ఇక్కడ మరి తంజావూరు రాజు కదా. తంజావూరు రాజరికంలోనే ఉంది ఈ తిరువారూరు కూడా. అందుకని ఈ తంజావూరు రాజా అన్నారు, ఇంకెక్కడికి వెళ్తారు? ఎలాగోలాగ మీరు ఇక్కడికి వచ్చేయండి అమ్మవారిని తీసుకుని, బంగారు కామాక్షిని తీసుకుని, నేనే ఏదో ఒక మార్గం ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి చెప్తే, అమ్మవారిని అంటే ఇంకా ఆవిడకి ఒక స్థలం నిర్ణయం అయిపోయిందని తెలుసుకున్నాక అమ్మవారిని పల్లకీలో ఉంచి వైభవంగా మోసుకుంటూ, పల్లకీలో ఆవిడని మోసుకుంటూ వీళ్ళందరూ కూడా తంజావూరు వచ్చారు. తంజావూరు వచ్చినప్పుడు ముందర ఒక మండపంలోనే పెట్టి ముందర కొంతకాలం, ఎందుకంటే హైదరాలీ దండయాత్రలు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. గబుక్కున మన వాళ్ళకి ఏమైనా తెలిసిపోయిందంటే పట్టుకుపోతారేమో అని భయం. అందుకని చెప్పేసి అక్కడే ఓ మండపం కట్టి ఆ మండపంలోనే. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఈ బంగారు కామాక్షి చుట్టూ ఉన్న ఆలయ పూజారులు. ఆ అక్కడ ఉన్న ఆలయ పూజారులకి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ముందరి నుంచి ఇలా వలస జీవనం గడుపుతూ వచ్చిన ఈ పూజారులు, బంగారు కామాక్షి వెనకాల వచ్చిన వాళ్ళు. ఈ బంగారు కామాక్షి వెనకాల వచ్చిన ఈ వలస జీవులందరూ కూడా తంజావూరు వెళ్ళారు. తంజావూరులో మండపం మళ్ళీ చక్కగా ఆ తంజావూరు మహారాజు గారు చక్కటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళు అందులో అనిపించుకుని పూజలు చేసుకుంటున్నారు. హైదరాలీ చనిపోయాడు, ఇంకా ముస్లిం దండయాత్రలు ఏమీ జరగవు, పర్వాలేదు అనుకుని చెప్పేసి వీళ్ళకి వార్తలు, కబుర్లు అన్నీ కూడా స్పష్టంగా తెలిసిన తర్వాత అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, నేను ఇక్కడ బంగారు కామాక్షికి దేవాలయం కట్టిస్తాను, ఆ దేవాలయంలో ఆవిడని ఉంచేయండి అని చెప్పారు. చాలక వీళ్ళకి చాలా సంతోషం వేసింది. అప్పటిదాకా మండపాల్లో తిరుగుతున్న అమ్మవారిని ఇప్పుడు మనం ఒక గుడికి, అంటే గుడికి కొన్ని నియమాలు ఉంటాయి కదా. గోపురాలు ఉంటాయి, పైన కలశాలు ఉంటాయి, ఆగమ శాస్త్రం ఉంటుంది, వాస్తు శాస్త్రం ఉంటుంది. ఇవన్నీ కూడా బలం అన్నమాట గుడికి. ఇవన్నీ బలం, భక్తులకి కూడా ఉండే బలం. తర్వాత ఏమో ఊరికి బలం, తర్వాత ఏమో పూజిస్తున్న పూజారులకు కూడా బలమే. దేవాలయమే బలంగా లేకపోతే మరి పూజారులకు ఎలా ఉంటుంది? అందుకని ఇవన్నీ సౌకర్యాలు వస్తాయి కదా.
అని చెప్పి చాలా ఆనందిస్తుండగా మంచి దేవాలయం కట్టి బంగారు కామాక్షిని అక్కడ ఉంచారు. ఇప్పుడు కూడా తంజావూరు వెళ్ళినప్పుడు మనం కోటకి సమీపంలోనే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో కోటలన్నీ మెల్లిమెల్లిగా కొట్టేసేసి ఇళ్ళు కట్టేసుకున్నారు కదా. ఇది కోటకి సమీపంగానే కోటను ఆనుకునే ఉంటుంది ఇది. ఇంకా ఛాయలు చాలా బాగా కనపడతాయి తంజావూరులో మనకి. ఆ రోజు కోటలో బద్దలు కొట్టిన కోటలు పడిపోయిన ఛాయలు మనకు బాగా కనిపిస్తాయి. ఒక కోట ప్రాంగణానికి దగ్గరలోనే ఈ బంగారు కామాక్షి యొక్క దేవాలయం ఉంది. బంగారు కామాక్షిని సేవిస్తూ శ్యామశాస్త్రి తర్వాత వాళ్ళు కూడా అక్కడే ఉండడం, ఆ వెనకాల ఉన్న ఇళ్లలో కొంతమంది చూపిస్తారు. శ్యామశాస్త్రి ఇవన్నీ జ్ఞాపకాలన్నీ వాళ్ళు చూపిస్తారు మనకి. సరే, ఇక్కడికి మన శ్యామశాస్త్రులు వారు జన్మించారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది జీవనం, బాగానే ఉంది. తల్లిదండ్రులు ఇతన్ని శ్యామ అనుకుంటూ ముద్దుగా పిలుస్తూ ఉండేవాట, చాలా ఆప్యాయంగా పెంచుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళకి ఏమిటంటే ఎలాగో ఏదో కారణంగా ఈ శ్యామశాస్త్రి చాలా ప్రఖ్యాతి పొందుతాడు, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఇతను సామాన్యుడైన పిల్లాడు కాడు అన్న భావం తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు సంగీతం పాడలేదే, సంగీతం నేర్చుకున్న వాళ్ళు లేరు. ఊరికే ఈ వైదికమైన సంప్రదాయమైన ఏవి తప్పితే నమకం, చమకం, రుద్రం ఇవన్నీ ఎందుకంటే ఈశ్వర నమకం, చమకం, రుద్రం ఇవన్నీ నేర్చుకుని వీళ్ళు ఇవన్నీ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉండడమే తప్పితే అందులో సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇతనికి సంగీతం నేర్పించాలని తట్టలేదు వాళ్ళకి. ఎందుకంటే అగోలగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు అని చెప్పాను కూడా. అప్పుడు ఇతనికి కొంచెం వయసు వచ్చిన తర్వాత, అంటే వయసు అంటే 7-8 ఏళ్ల పిల్లాడప్పుడు, ఆ పక్కన వెనకాల వీధిలో మేనమామ లాంటి వాళ్ళు ఎవరో ఉంటే ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటాను నేను అని అంటే, చిన్న చిన్న ఊళ్ళో పెద్దగా ఉంది, ఏదో ఒకటి నేర్చుకోరా వెళ్ళి పర్వాలేదు అని. సరే వెళ్ళి నేర్చుకుని చాలా తొందరగా నేర్చుకున్నాను. చాలా అతను చెప్పగానే ఇలా గ్రహించేసేవాడు. అది వచ్చి ఇంటికి వచ్చి పాడి వినిపిస్తూ ఉండేవాడు. అయినా సరే తల్లిదండ్రులకి ఇందులో సంగీతంలో పెడదాంలే అన్న ఆలోచన వాళ్ళకి రాలా. పిల్లాడు అంత బాగా పాడుతున్నాడు, ఇంత తొందరగా గ్రహిస్తున్నాడు, ఏకసంధాగ్రాహి అన్న విషయం వాళ్ళకి తెలిసినా సంగీతంలో పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. తెలుగు నేర్పించారు, సంస్కృతం నేర్పించారు, తమిళం ఎలాగో వస్తుంది ఇవన్నీ నేర్పించారు. చక్కటి భాష, సాంప్రదాయం వీటన్నిటికీ మించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు తెలుగు భాషనే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ తెలుగులోనే ఈ కీర్తనలన్నీ రాసి తెలుగులోనే వాళ్ళ భావాలన్నీ వ్యక్తపరిచి ఇదంతా కూడా తెలుగు భాషకి వాళ్ళు చేసిన సేవే కదా. ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం ఈ శ్యామశాస్త్రుల వారి కుటుంబాల గురించి 200 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు తెలుగు భాషని ఏ రకంగా కూడా వాళ్ళు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. అంత చక్కగా తెలుగు భాషని వాళ్ళు సేవిస్తూ అందులోనే రచనలు చేసుకుంటూ అందులోనే ఏదైనా విషయాలు చెప్పుకోవాలంటే తెలుగు భాషలోనే చెప్పుకుంటూ వాళ్ళ తెలుగు వాళ్ళ పండుగలన్నింటినీ చేసుకుంటూ ఈ రకంగా వాళ్ళు చాలా ఆనందంగానే ఆ ఊళ్ళో ఉంటున్నారు. తంజావూరులో ఉన్నారు కదా, తిరువారూరులో కొంచెం ఏదో సాధన చేసి ఉంటాడు ఎక్కడన్నా కొంత. అక్కడ వాతావరణమే లేదు కదా, తండ్రికి కూడా లేదు, తల్లిదండ్రులకు కూడా ఇతని సంగీతం నేర్పించాలని. సరే తంజావూరు వచ్చేసారు. బంగారు కామాక్షి దేవాలయం ఉంది అక్కడ. బంగారు కామాక్షి దేవాలయంలో వీళ్ళకి వచ్చిన పద్యమో పాటో ఏదో పాడుకుంటూ తెలుసుకుంటూ చక్కగా ఆనందంగా ఉంటూ ఉండేవారు. తంజావూరు ఆ రాజుల ఆశ్రయంలో చాలా మంది మరి గాయకులు ఉన్నారు కదా, చాలా మంది నాట్యం చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఎంతమందినో ఆయన పోషించాడు కదా. వాళ్ళందరినీ చూస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడో అక్కడ ఈ శ్యామశాస్త్రికి మనసులో సంగీతం నేర్చుకోవాలి ఎలాగైనా, అతనికి తల్లిదండ్రులు ఈ కామాక్షి దేవిని ఏ విధంగా సేవించాలి అన్నది ఈయన కూడా నేర్పడం మొదలుపెట్టారు. శ్యామశాస్త్రి కూడా ఉపాసన, మామూలు పూజ చేయడం కాదు, ఉపాసన అంటే సమీపంలో ఉండి మనసులో సేవిస్తూ ఉండడం. అంటే ఏ పని చేస్తున్నా అమ్మవారికి చేస్తున్నానని అనుకోడు. తుడుస్తూ ఉంటే అమ్మవారి గుడి తుడుస్తున్నాను, ఇలాగ అన్ని రకాలుగా దాన్ని ఉపాసన అంటారన్నమాట. దగ్గరగా ఉండి సేవించడాన్ని ఉపాసన. పూజ చేయడం అంటే ఆ సమయంలో ఏదో పూజ చేస్తారు, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, అది కాదు. ఉపాసన అంటే అలా వీళ్ళకి ఉపాసన ఇలవేల్పు ఈ బంగారు కామాక్షి. శ్యామశాస్త్రి కూడా చక్కగా తల్లిదండ్రులకి వెనకాల ఈ సాంప్రదాయ పద్ధతులన్నిటినీ నేర్చుకుని చక్కగా ఆ పద్ధతిలో ఉన్నాడు. కానీ మనసులో ఎక్కడో సంగీతం నేర్చుకోవాలన్న ఒక ఇచ్చ చాలా ఉంది. మరి ఎలా సాధ్యం అవుతుందో, అతనికి ఎలా సంగీతం నేర్చుకున్నాడో చూద్దాం.